నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో భారీ వరద నీటిలో చిక్కుకుపోయిన 4 మనుషులు మరియు 656 గొర్రెలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యవేక్షణలో రక్షించిన అధికార యంత్రాంగం. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్లు తెరవడంతో మంజీరా నది వాగులో అకస్మాత్తుగా నీరు పెరగడంతో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామానికి చెందిన ఒక రైతు, గుండెకల్లూరు గ్రామానికి చెందిన 2 గొర్రెల కాపర్లు మరియు జుక్కల్ మండలం బస్సాపూర్కు చెందిన ఒక గొర్రెల కాపరి మొత్తం 4 మనుషులు మరియు 656కి పైగా గొర్రెలు వాగులోని చిన్నదీవిలో చిక్కుకుపోయారని సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్ కామారెడ్డి తక్షణమే స్పందించి సంబంధిత శాఖలకు అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటగా మద్నూర్ ఫైర్ స్టేషన్ 7 మంది సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగా వెంటనే 2 పడవలతో 14 మంది సభ్యుల ఎస్డీఆర్ఎఫ్ బృందం, అలాగే కె వినోద్ కుమార్ ఆర్ఎస్ఏఐ నేతృత్వంలోని 24 మంది సభ్యుల 7వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ బృందం మరియు కామారెడ్డి నుండి 4 మంది ఫైర్ స్టేషన్ బృందం రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. అదనంగా డీఎస్పీ బాన్స్వాడ, సిఐ బిచ్కుంద, ఎస్ఐ బిచ్కుంద నాయకత్వంలోని 20 మంది పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మరియు బిచ్కుంద రెవెన్యూ బృందం 18 మంది పర్యవేక్షణలో ఈ రక్షణ చర్య విజయవంతంగా అమలు చేయబడింది. ఈ ఆపరేషన్ను కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్ సందన్న, నిజామాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి టి పరమేశ్వర్ సంయుక్తంగా నడిపించారు. మొదటగా 3 గొర్రెల కాపరులను రక్షించి మానవ ప్రాణాలను కాపాడి వాగులోని మరో చిన్న దీవిలో చిక్కుకుపోయిన రైతును కూడా విజయవంతంగా రక్షించారు. 8 గంటలకు పైగా కొనసాగిన ఈ భారీ రెస్క్యూ చర్యలో మొత్తం 4 మంది వ్యక్తులు మరియు 656 గొర్రెలు సురక్షితంగా రక్షించబడ్డారు. ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్, రెవెన్యూ అధికారులు మరియు గ్రామస్తుల సమన్వయ కృషి ఫలితంగా ఇది ఎస్డీఆర్ఎఫ్ యొక్క అతిపెద్ద రక్షణ చర్యలలో ఒకటిగా నిలిచింది. ఈ మనుషులను మరియు గొర్రెలను రక్షించిన ఈ రెస్క్యూ ఆపరేషన్ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొని ఎలాంటి ప్రాణం నష్టం జరగకుండా చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ భారీ రక్షణ చర్య మానవ ప్రాణాలు మరియు పశువుల రక్షణలో జిల్లా పరిపాలన యంత్రాంగం మరియు అన్ని శాఖలు వేగవంతమైన స్పందన, సమన్వయం, కట్టుబాటుకు నిదర్శనంగా నిలిచిందని ఈ రెస్క్యూలో పాల్గొన్న అందరినీ అభినందిస్తూ వర్షాలు మరియు వరదలు తగ్గుముఖం పట్టే వరకు జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లరాదని, ప్రమాదకరంగా నీరు ప్రవహించే లోతట్టు బ్రిడ్జిలు కాజ్వేలపై నుండి ప్రయాణాలు చేయరాదని, పశువులు, గొర్రెలను తీసుకుని లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరమైన వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పిల్లలు ఈత కొరకు నీటి వనరుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని चलो జిల్లా కేంద్రంలోని రైల్వే ప్లాట్ఫామ్లో నెల రోజులుగా వర్షానికి తడుస్తూ నరకయాతన అనుభవిస్తున్న వికలాంగ వృద్ధురాలు శకుంతల కొడుకు వదిలేయడంతో అందరూ ఉన్న అనాథగా మారిన వృద్ధురాలు స్పందించిన పట్టణ సిఐ నరహరి పోలీస్ సిబ్బందితో కలిసి వృద్ధురాలిని ఆటోలో వృద్ధ ఆశ్రమానికి తరలింపు కామారెడ్డి అత్తగారా
దేవరకొండ. అత్తగారు కామారెడ్డా, తల్లిగారు హైదరాబాద్. కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? దేవరకొండలో. ఏం పేరు? ఇప్పుడు మరి మేము వేరే కాడ ఉంచుతాము, ఉంటావా? ఉంటావా? దొరుకుతలేదా? ఉందా? ఫోటో ఉందా? ఏంది ఇక్కడ ఎవరు తోలేసిపోయింది? నేను కొడుకు తోలేసిపోయిందా? ఎవరింటికాడ తోలేసిపోయాడు? స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ తోలేసిపోయిందా? ఎప్పుడు? నెల తర్వాతనా? నెల ముందు తోలేసిపోయిందా, ఇప్పుడు తోలేసిపోయిందా? మరి ఎవరు ఎక్కడ తింటున్నావు నువ్వు రోజు? అత్తగారింటికి పోయిన వాడు. అత్తగారింటికి పోయి 2 సంవత్సరాలు తీసుకొని పోయింది. జై గురుగారు. ఒకసారి జరుగు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 69 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అధికార యంత్రాంగంపై విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రజలు ఎంతో విశ్వాసంతో వారి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను అందజేస్తారని, వాటిని ప్రతి ఒక్క శాఖ అధికారి ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుని రిపోర్ట్ను కలెక్టరేట్లో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, కలెక్టరేట్ ఏఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న 1650లో వరంగల్ జిల్లా రఘునాథపాలెం మండలం కిలాష్పూర్ గ్రామంలో జన్మించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి 1675లో సర్వాయిపేటలో రాజ్యం స్థాపించారు. గోల్కొండ కోటపై 12,000 మంది గెరిల్లా సైనికులతో దాడి చేసి వరంగల్ భువనగిరి ప్రాంతాలను జయించారు. భువనగిరిని రాజధానిగా చేసుకుని 30 సంవత్సరాల పాటు పరిపాలించారు అని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డిబిసిడిఓ సయ్యద్ రఫీక్, అసిస్టెంట్ బిసిడిఓ చక్రధర్, గౌడ సంఘం నాయకులు రాజా గౌడ్, పల్లె రమేష్ గౌడ్, తిరుమల గౌడ్, బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతి ఉత్సవాలను కామారెడ్డి టీఏసీఎస్ డిపో NO1 అధ్యక్షులు బండారి రాజా గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌడకుల బాంధవుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ల గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు బండారి రాజా గౌడ్, గోపి గౌడ్, హరికిషన్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల గురించి చేసిన పోరాటాలను కొనియాడారు. గౌడ కులస్తులకు పాపన్న ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు హరికిషన్ గౌడ్, గోపి గౌడ్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిపాక బాలరాజు గౌడ్ మరియు సొసైటీ డైరెక్టర్లు రెడ్డిపేట రామచంద్ర గౌడ్, నారాయణ గౌడ్, శివరాం గౌడ్, ప్రదీప్ గౌడ్, అమర్ గౌడ్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి పట్టణంలో గల మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపును వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాప్లో యూరియా పెస్టిసైడ్ స్టాక్ను పరిశీలించారు. 550 యూరియా బస్తాలు గోడౌన్లో నిల్వ ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా డిస్ట్రిబ్యూషన్ చిన్న, సన్నకారు రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా సక్రమంగా ఇచ్చేటట్టు చూడమన్నారు. యూరియా మన జిల్లా రైతులకు మాత్రమే అందేట్టు మన జిల్లా చెక్పోస్టులలో గట్టి భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. మన జిల్లా యూరియా పక్క డిస్ట్రిక్ట్కి వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, నానో యూరియా రేటు తక్కువ ఉండటంతో పాటు 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని, నానో యూరియా రవాణాకు అదనంగా రవాణా ఖర్చులు కూడా ఉండవు, డ్రోన్ ద్వారా సులభంగా పిచికారీ చేయవచ్చు కాబట్టి యూరియా బస్తాలకు బదులు నానో యూరియా ప్రమోట్ చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం వారి యొక్క సొసైటీల ముందు ఎక్కువ జనం ఉండకుండా ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగానే ప్రకటన చేస్తూ యూరియా మేనేజ్మెంట్ చేయాలని సూచించారు. రైతు యొక్క పాస్ పుస్తకం చూసి ఎవరికి ఎంత యూరియా కావాలో అంత తగు మోతాదులోనే ఇవ్వాలని సూచించారు. మరియు ప్రైవేట్ షాపుల వద్ద అధికారులు ఉండి యూరియా డిస్ట్రిబ్యూషన్ పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడా సబ్సిడీ యూరియా పక్కదోవ పట్టకుండా అనగా ఇండస్ట్రీస్కు గాని, ప్లైవుడ్ ఇండస్ట్రీస్ గాని, పెయింట్ ఇండస్ట్రీస్ గాని వెళ్లకుండా అధికారులు పరిశ్రమలను సర్ప్రైజ్ విజిట్స్ చేయమని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఏడీఏ మండల వ్యవసాయ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ గారు మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ రాజులను ఎదిరించి పీడిత వర్గాల కోసం పోరాడి గోల్కొండ కోటలో జెండా ఎగరవేసిన వీరుడు దీశాలి. 14వ శతాబ్దం నాటి బలహీన వర్గాల వీరుడు. వారి ధైర్య సాహసాలు, పరాక్రమాలు నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ పెరిక, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తోట బాలరాజు, మాచారెడ్డి మండల సీనియర్ నాయకులు పొన్నాల వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పాల్వంచ మండల అధ్యక్షుడు అనిల్, మాచారెడ్డి మండలం ఓబీసీ అధ్యక్షులు అంకం బాలచంద్రం, పాల్వంచ మండల బీజేవైఎం అధ్యక్షులు సత్యం, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,01,500 వెండి 1,195 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.